హలో గాయ్స్, ఇప్పుడు మనం అబుదాబి ఎయిర్పోర్ట్కి వచ్చాం. పూరా చాలా పెద్దది. చెన్నైతో, కువైట్తో పోల్చుకుంటే చాలా పెద్దది. చాలా పెద్ద ఎయిర్పోర్టు. ఎవరు తప్పారంటే, ఎవరు తప్పితే మరి ఇంకా దొరకరు. ఎవరైనా తప్పితే మరి దొరకరు. ఇదంతా చాలామంది వస్తారు. చెన్నై చెన్నై కాకుండా ఫారెన్స్ కూడా వస్తారు. ఫారెన్స్ కూడా వచ్చి మొత్తం ఇక్కడ అబుదాబి మొత్తం షూటింగ్ కానీ ఫొటోస్ కానీ అన్నీ తీసుకుంటారు. పెద్ద ఎయిర్పోర్టు. ఇక్కడ ఎవరైనా తప్పితే మాత్రం ఎవరు కనబడరు. చూడండి, మీకు చూపిస్తాను. మొత్తం చూపిస్తాను చూడండి. మీరు ఎవరైనా ఎయిర్పోర్ట్లో మాత్రం చిన్నపిల్లలు స్పెషల్గా చిన్నపిల్లలు కానీ తీసుకొని వచ్చినప్పుడు తప్పితే మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి, దొరకరు. తర్వాత కంప్లీట్ ఇస్తే అప్పుడు దొరుకుతారు అంతే. పెద్ద ఇక్కడ మందు షాపులు, మన దేవుడి భక్తులం కాబట్టి ఉదయాన్నే మనం మందు షాపులు, బీర్ షాపులకి వెళ్తాం. చూడండి, అంత లగ్జరీ. ఇక్కడ మనకు రోడ్ సైడ్ దొరికే రేట్లు ఉండవు. ఇక్కడ పెద్ద పెద్ద రేట్లు ఉంటాయి. ఓకేనా? ఇక్కడ మనం ముందుగా వచ్చాం, మందు షాప్కి వచ్చాం. మనం ఉదయాన్నే మనం మందు బాబులు కాబట్టి మందు షాప్కి వచ్చాం. ఇప్పుడు రీల్ చేస్తాను. ఇదిగో చూడండి, ఇది మొత్తం మందు. ఇది గోల్డెన్ కలర్లో ఉంది కదా, గోల్డెన్ కలర్ ఉంది మొత్తం మందు. ఓకేనా? చాలా ఎక్కువ రేటు. ఇక్కడ ఇంకా షూ వగైరా కొంచెం ఉన్నాయి. ఇవి కొద్దిగా ఎక్కువ రేటే. ఇంకా మనం ఈ నెక్స్ట్ దానికి వెళ్దాం. ఇది పెద్ద, ఈ మొత్తం మీకు చూపించాలంటే ఒక రోజు పడుతుంది. స్పెషల్గా ఒక రోజు మాత్రం పక్కా పడుతుంది. అంత పెద్ద ఫ్లైట్, అంత పెద్ద ఎయిర్పోర్ట్. ఇది ఫ్లైట్ అంటున్నాను, ఎయిర్పోర్టు. ఇక్కడ మొత్తం చాలామంది వరకు ఉంటారు. ఇక్కడ పెద్ద పెద్ద ఫారెన్ అందరూ వస్తారు. చూడండి, మేము ఇప్పుడు ఇక్కడ నుంచి అబుదాబి నుంచి మళ్ళీ మేము చెన్నై వెళ్ళి అక్కడి నుంచి మా ఊరు వెళ్ళాలి అంతే. ఇక్కడ ఎక్కడికక్కడే రెస్ట్ ఏరియా ఉంటాయి. ఇదిగో మా ఫ్లైట్ కూడా ఇక్కడ ఉంది, చూశాను ఇప్పుడే. ఇంకొద్ది టైం పడుతుంది, ఒక 2 గంటలు పడుతుంది ఫ్లైట్ వచ్చేసరికి. అంతలోగా మనకు తెలుసు కదా, మనం ఒక దగ్గర కుదురుగా ఉండం. దొరికిందే ఈ 2 గంటలని మొత్తం తిరిగేస్తాం. రాత్రి అంతా నిద్ర లేదు ఫ్లైట్లో నిద్ర లేదు. మాకు మంచి జరిగింది ఏంటంటే, మాకు ఇంకా ఫ్లైట్లోకి కొద్దిగా తినడానికని ఇచ్చాడు. ఇంకొన్ని ఫ్లైట్లోనికి తినడానికి కూడా ఇవ్వడు. ఇతని పేరు రాము, మాతో పనిచేసి కొద్దిగా ఎలా ఉంటుంది ఏటి మొత్తం తెలుసుకున్నాడు. బయట దేశం కూడా తెలుసుకోవాలి కదా, ఎంతసేపు ఇంట్లో ఉంటారు చెప్పండి. కొద్ది తిరగాలి. ఇక్కడ మొత్తం మీకు చూసుకుంటే ఇక్కడ అంతా అఫీషియల్. ఒక చిన్న జ్యూస్ బాటిల్ నుంచి సెంట్ బాటిల్, మందు బాటిల్, ఏదైనా ఇక్కడ చాలా ఎక్కువ రేటు ఉంటాయి. మీరు ఎక్స్పెక్ట్ చేయకండి నేను తక్కువ రేట్లో దొరుకుతాయని. ఓకేనా? సరే, ఉంటానైతే. బాయ్. ఇంకా మీకు చూపించాలని ఉన్నది, కానీ నాకే ఇంకా ఓవర్ ఏమో. అందరు నాకే చూస్తున్నారు మొత్తం. ఇదేంటి వ్లాగ్ చేస్తున్నాడు, యూట్యూబ్ ఛానల్ ఉందా ఏటని. ఓకేనా? మొత్తం అబుదాబికా ఎయిర్పోర్ట్. ఇంకా మీరు ఓన్గా తిరగడానికి అబుదాబి ఎయిర్పోర్ట్ వస్తే మీరు సగం గెయిన్ చేయొచ్చు. ఓకేనా? మీరు సగం గెయిన్ చేయొచ్చు. ఇక్కడ మొత్తం చాలా రకాల పర్ఫ్యూమ్స్ ఉన్నాయి. చూడండి, ఒకసారి పర్ఫ్యూమ్ చూడండి. పర్ఫ్యూమ్ బాగుంది. ఒకసారి చూడండి, పర్ఫ్యూమ్స్ కొట్టారు, చాలా బాగుంది. కానీ కాస్ట్లీ కూడా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనకు ఎంత చెట్టుకి అంతే గాలి. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. ఎయిర్పోర్ట్కి వచ్చి మీరు తక్కువ రేట్కి ఎక్స్పెక్ట్ చేయకండి అస్సలు. మనం ఉదయాన్నే మనకు దేవుడిని ఎలా చూడాలో మన మందు బాబులకి ఏంటంటే మందు ఉండాలి. అందుకనే స్పెషల్గా అఫీషియల్గా ఇక్కడ మందు రేట్ అంటే 90 రూపాయలు 80 రూపాయలు కాదు, మొత్తం రేర్ సరుకు. చూడండి, ఇది ఉందా, ఇది ఆల్రెడీ ఫుల్ రేటు. ఇది కనబడుతుంది కదా జింక, ఆ జింక అంటే చాలా ఎక్కువ రేటు. ఓకేనా? కొద్దిగా చూసుకున్నప్పుడు బాగా చూసుకోండి. ఓకేనా? ఇంకా నెక్స్ట్ మొత్తం ఇక్కడ రేట్లు కనుక్కుందాం. రేట్లు ఎంత ఉన్నాయి కనుక్కుందాం. ఇవన్నీ ఓల్డ్ సరుకు, ఓల్డ్ ఘాటు. చాలా అంతే, తక్కువ వేసినా చాలా ఎక్కువ కిక్కిస్తుంది, అంత ఘాటు. ఓకేనా? ఇదే చూడండి, బ్లూ ల్యాబుల్. నేను ఇలాంటి కలర్ ఇప్పుడే చూస్తున్నాను. మన ఇండియాలో ఇలాంటి కలర్ ఉండదు, నార్మల్ కలర్ ఉంటుంది. ఇది బ్లూ ల్యాబుల్. ఇది తాగితే మాత్రం నీకు స్వర్గం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఓకేనా? బకాడి. మన దగ్గర ఎంతమంది బకాడి ఫ్యాన్స్ ఉన్నారో చూడండి. బకాడి ఎంత పెద్ద బాటిల్. వచ్చండి, ఎయిర్పోర్ట్కి రండి. ఓకేనా? ఎయిర్పోర్ట్కి వచ్చి మీరు బకాడి లెమన్ కావాలా, లేదంటే ఏది కావాలో చూస్ చేసుకోండి. మొత్తం బకాడి సరుకు. ఇది చిల్ ఎంజాయ్ మొజోటో అని ఉంది. ఇది
ఇది లెమన్, బకాడి లెమన్. బకాడి లవర్స్ ఎంతమంది ఉన్నారో మొత్తానికి ఇది సేల్ అవుతుంది అనమాట. ఇది బకాడి వైన్, ఓకేనా. మన బకాడి లవర్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ ఇది మంచి పర్ఫెక్ట్. అంటే ఒక బృందావనంలో ఉంటుంది, ఓకేనా. మొత్తం మందు తాగి చచ్చిపోదామంటే ఇక్కడే మీకు స్పెషల్గా ఎక్కువ రేట్లు ఉంటాయి. కానీ మీరు ఎంత డబ్బులు సంపాదిస్తున్నారో అంత 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 ఖరీదు పెట్టి వాటి కొనుక్కోండి, ఓకేనా. ఇక్కడ బాంబే సరుకు, ఓకేనా. ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ మనకి చూపించాలంటే చాలా ఎక్కువ రేటు, ఓకేనా. ఇదిగో వుడ్ ఆఫ్ రిజర్వ్ ఇన్ డబుల్ ఆర్కిడ్, ఇంకా జిమ్ బీమ్ సరుకు, ఇంకా జిమ్ బీమ్ యాపిల్ జ్యూస్. ఇంకా నువ్వు బీర్ బాటిల్ తాగుతానంటే ఇక్కడ బీర్ బాటిల్ దొరకదు. మందు వైను రమ్ము ఇవన్నీ, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మంది మందు వైను రమ్ము తాగుతారు, ఓకేనా. ఇంకా నెక్స్ట్ ఏం చూపించాలి. మా వాళ్ళు చూడండి మందు బాటిల్ ఎత్తి తీసుకుంటామని ఆలోచిస్తున్నారు. వాళ్ళు నేను చెప్తున్నాను బకాడి తీసుకుందామని అంటే అంటున్నారు బ్లూ లెవెల్ తీసుకుంటామంటున్నారు. వాళ్ళ ఇష్టం, మనం చెప్పలేం కదా. వాళ్ళకి రమ్మంటే రమ్ తాగుతారు, విస్కీ అంటే విస్కీ తాగుతారు. మనం చెప్పేసిన మాత్రాన వాళ్ళు తాగేస్తారేంటి. చెక్ చేస్తే కొద్ది తాగుతారు, తాగరని కాదు. ఇది చూడండి డబుల్ బ్లాక్ అంటే పేరులోనే ఉంది. డబుల్ బ్లాక్ అంటే నువ్వు ఒకసారి తాగావంటే 2 బ్లాక్లు వస్తాయి అనమాట ఈ మోకంలో. దాన్నే డబుల్ బ్లాక్ అంటారు. ఇక్కడ డివార్స్ అని ఉంటుంది సార్. ఇది తాగితే మాత్రం మీరు మీ ఆవిడతో డివార్స్ అయిపోతారు, దాన్నే డివార్స్ అంటారు. కొన్ని పేర్లు ఉన్నాయి. ఇంకా మీకు చూపించాలంటే ఇది చూడండి, ఇది పిస్తా అంట. ఇప్పుడే మాకు తెలిసింది 2 తీసుకుంటే వాటి ఫ్రీ అంటున్నారు. కొద్దిగా చూడండి ఒకసారి.